హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఎందుకో ఇడ్లీ అంటే ఎవ్వరికీ నచ్చదు. పిల్లలకైతే అస్సలు చెప్పక్కర్లేదు. పెద్దవాళ్లే తినరు, ఇక పిల్లల విషయం ఏముంటుంది. పిల్లలైతే అస్సలు ఇడ్లీ అంటే నచ్చదండి. కానీ నాకు మాత్రం ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఎన్ని టిఫిన్స్ ఉన్నా ముందు ఇడ్లీకే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. ఎన్ని వెరైటీలు ఉన్నా కూడా ఇడ్లీ తినకపోతే 2-3 రోజులు, మూడో రోజు ఖచ్చితంగా ఇడ్లీ అయితే పెట్టుకుంటాను. అంత ఇష్టంగా ఇడ్లీ తింటాననమాట. నాలాగా మీకు కూడా ఇడ్లీ ఇష్టమా? కానీ మీ ఇంట్లో వాళ్ళ కోసం వేరే బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుందా? అయితే ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి చాలా ఇష్టపడి తింటారనమాట. ఇలా ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకొని ఒక హాఫ్ బీట్రూట్ అండి, అది చిన్న బీట్రూట్, ఇలా తురుముకొని కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కలర్ అయితే టెంప్టింగ్గా ఉంది కదా. తర్వాత ఇంకో గిన్నెలో 2 గంటెల పిండి తీసుకొని ఇలా కొంచెం క్యారెట్ని, హాఫ్ క్యారెట్టేనండి, తురుముకొని ఇలా కలుపుకున్నాను. ఇది కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇలా నాకు కావాల్సిన వరకు పిండి తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇలా మీరు పాలకూరతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా వెజిటబుల్స్ని యాడ్ చేయొచ్చు. ఈజీగా తినేస్తారు. వెజిటబుల్స్ కూడా పెట్టిన వాళ్ళం అవుతాము. కలర్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఇష్టపడి తినేస్తారనమాట. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మామూలుగా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు పిండి ఎలా కలుపుకుంటామో దానికంటే కాస్త గట్టిగా కలుపుకుంటే వెజిటబుల్స్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ జారుగా అయిపోకుండా ఉంటుంది. ఇలా కలర్ఫుల్ ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తింటారు. కలర్ఫుల్ ఇడ్లీ నచ్చింది కదా, మరి ఇంకా లైక్ ఎందుకు చేయలేదు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.